అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం. కళలు మనిషి ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని పట్టించే ప్రతిరూపాలు. అందమైన ఊహలకు దృశ్య రూపాలు, స్వప్నాలకు మది హృదయమే వేదిక. మధురమైన కళలే మనసుకి వేడుక. మదిలోని భావాలను ప్రతి కళ అద్దం పడుతుంది. కళలు జీవితంలో భయాన్ని కలిగిస్తాయి, భరోసాని అందిస్తాయి. కళలు నిన్ను నీకు పరిచయం చేస్తాయి. అదెలా? అసలు కళలు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి? ఆ కళలు మాయానగరి మర్మాలను నేటి విశ్వరహస్యంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనిషి అంటే కేవలం భౌతిక శరీరమే కాదు, ఆ దేహాన్ని నడిపించే మనసు ఒకటి ఉంటుంది. కనిపించే మనిషిపై కనిపించని మనసు ప్రభావం మనిషి మీద చాలా ఉందని ప్రయోగాత్మకంగా నిరూపితమైన శాస్త్రాలు వెలుగులోకొచ్చాయి. దాంతో మనిషి శరీరానికి సోకిన వ్యాధికి వైద్యం చేసే ముందు మనసుకి వైద్యం చేయాలనే సిద్ధాంతం ప్రబలంగా ప్రచారమైంది. 18వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం వరకు ప్రాచీన సిద్ధాంతాల స్థానంలో కొత్త ఆలోచనలు అంకురించాయి. మానవుడు నవ్య జీవన విధానానికి సరిపడే సిద్ధాంతాలు, సంస్కరణలు పాదుకొల్పాయి. కళలకు కొత్త థియరీలు పుట్టుకొచ్చాయి. ఆ విశేషాలతో పాటు అసలు కళలు ఎందుకు వస్తాయో పరిశీలిద్దాం. మనిషికి కళలు ఎందుకు వస్తాయి? పీడకలలు రావడానికి కారణం ఏంటి? కళలు భవిష్యత్తుని తెలియజేస్తాయా? నిద్రలో స్వప్న దృశ్యాలను అందించే శక్తులేవి? జీవిత సమస్యలను కళలు పరిష్కరిస్తాయా? అసలు కళల్లో దాగిన మార్మికత ఏంటి? కళల అంతరార్థాలను తెలుసుకునేదెలా? డ్రీమ్ సీక్రెట్స్. చరిత్రకారుల పరిశోధన ప్రకారం చూస్తే 5500 సంవత్సరాల క్రితం నుంచి కళలను అర్థం చేసుకోవడం ప్రజలు ప్రారంభించారు. వాస్తవానికి మనిషిపై మనస్సు అద్భుతమైన డ్రీమ్ పజిల్స్ వేసి సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుంది. కానీ వాటిని అర్థం చేసుకునే స్థాయి మనకు లేనప్పుడో, ఆలోచించే సమయం లేకపోవడమో, స్వప్న శాస్త్రం పట్ల అవగాహన లేకపోవడంతో వాటి అంతర్లీన అర్థాలు మనకు బోధపడవు. అయితే కళలు మనుషులకే వస్తాయా? పశుపక్షాదులకు సైతం కళలొస్తాయా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి మనలో పుడుతూనే ఉంటాయి. అసంకల్పితంగా మనసులో మెదిలే భావాలు, భావావేశాలు, ఇంద్రియాల స్థితిని దాటి మనిషి ప్రాక్ చేతనలో చూడగలిగే వాటిని కళలంటారు. ఆ కళల అంతరార్థం ఏమిటో, వాటి ప్రయోజనం ఏంటో ఇప్పటికీ చాలా మంది మేధావులకు సైతం పూర్తిగా అర్థం కాలేదంటారు పరిశోధకులు. కానీ కళల గురించి ఎన్నో విశేషాలు మనకు పురాణ, ఇతిహాస చరిత్రల్లో కనిపిస్తాయి. నిద్రలో కన్న కళలు వాస్తవ జీవితంలో జరిగిన సంఘటనలు కోకొల్లలు. ఆధునిక సైన్స్ కళల గురించి విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది. చాందోగ్య ఉపనిషత్తులో కళల గురించి చెప్పడం జరిగింది. అగ్నిపురాణం కూడా స్వప్న ఫలితాల గురించి చాలా స్పష్టంగా వివరిస్తోంది. వాల్మీకి రామాయణంలో భరతుడు దశరథుడి మరణం విషయం గురించి ముందే కలగంటాడు. త్రిజట అనే రాక్షసి అశోకవనంలో ఉన్న సీతతో, అమ్మ, దుర్మార్గుడైన రావణుడికి చేటుకాలం దాపురించినట్టు నాకు కల వచ్చింది. అలాగే రాముడు ఏనుగెక్కి
లక్ష్మణుడితో కలిసి సంతోషంగా పాయసం సేవిస్తున్నట్టు కనపడింది. నా కల నిజమవుతుంది, నువ్వు నీ భర్తను త్వరగా చేరుకుంటావు అని పలికింది. త్రిజట చెప్పినట్టే రామాయణ కథలో రావణుడు అంతమై రాముడికి పట్టాభిషేకం జరిగింది. ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతాన్ని స్వప్నశాస్త్రం అని కూడా అంటారు. భారతంలో ఉన్న ఎన్నో క్యారెక్టర్లు భవిష్యత్తుని కలల ద్వారా దర్శించాయి, నిజ జీవితంలో వాటిని అనుభవించాయి. గాంధారి కురు పాండవ యుద్ధాన్ని ముందే కలగంది. ఉత్తర పద్మవ్యూహంలో అభిమన్యుడి మరణాన్ని కల ద్వారా ముందే తెలుసుకుంది. ద్రౌపది కల ద్వారా కురుసభలో తనకు జరిగే వస్త్రాపహరణాన్ని ముందే గుర్తించింది. ఇలా ఇతిహాసాల్లో ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. చారిత్రక అంశాల్లో కూడా కలల ద్వారా సంతానాన్ని పొందిన సంఘటనలున్నాయి. గౌతమ బుద్ధుడి తల్లి మాయాదేవి. ఆమె ఒకరోజు నిద్రిస్తున్నప్పుడు 6 దంతాలున్న ఏనుగు కలలో కనిపించింది. ఆ తర్వాతే సిద్ధార్థుడు జన్మించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. బుద్ధుడు సంసార సుఖంలో తేలియాడుతున్నప్పుడు కొంతమంది దివ్య పురుషులు కలలో కనిపించి ప్రజల్ని ఉద్ధరించడానికి సంసారాన్ని వదిలిపెట్టమని చెప్పినట్టు బుద్ధ పురాణ గ్రంథాల్లో ఉంది. ఆదిశంకరాచార్యులు తల్లి ఆర్యమాంబకు కలలో దివ్య పురుషులు కనిపించి తన గర్భంలో పరమేశ్వరుడు అవతరిస్తున్నాడని చెప్పినట్టు శంకర విజయం గ్రంథంలో ఉంది. ఇలా ఎన్నో ఉదాహరణలు స్వప్నాల గురించి అనేక గ్రంథాల్లో కనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు భూమిపై అవతరించే ముందు మరియమ్మకు స్వప్నంలో దేవదూతలు కనిపించి ఆమెకు మహాపురుషుడు పుట్టబోతున్నాడని చెప్పారు. క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్లో కూడా కలల ప్రస్తావన ఉంది. యేసేపు కలల అంతరార్థాలను తెలియజెప్పడంలో సిద్ధహస్తుడని బైబిల్ కథల ద్వారా తెలుస్తోంది. ఆయన కలల్లో దాగిన భవిష్యత్తుని వివరించే ప్రతిభ కారణంగానే జైలు శిక్ష నుండి విడుదలై ఐగుప్త రాజ్యానికి అధిపతి అవుతాడు. అలాగే దానియేలు కూడా స్వప్నాలలో నిగూఢ అర్థాలను వివరించడంలో మంచి నైపుణ్యం, విజ్ఞానం కలవాడని బైబిల్ కథలు చెబుతున్నాయి. మానవలోకంలో అనాది నుంచి కలలకు ప్రాధాన్యత ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కొంతమందికి కలలు ఏ కారణాన్ని, ఏ భావాన్ని వ్యక్తం చేస్తున్నాయో కూడా అర్థం కాదు. అలాంటి కలల గురించి అధ్యయనం చేయటానికి ప్రత్యేకంగా ఒక శాస్త్రమే ఉంది. ఆ కలల శాస్త్రీయ అధ్యయనాన్నే ఒనెరాలజీ అంటారు. కొంతమందికి వచ్చే కలలు నిగూఢమైన భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవటం సామాన్య బుద్ధికి సాధ్యం కాదు. దానికి చాలా విశ్లేషణాత్మకత అవసరమవుతుంది. నిద్రలో కలలు కనటం మానవ సహజం. కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి కలలు కనటం సర్వసాధారణం. సింహస్వప్నం అనే మాట అలా పుట్టిందే. ఏనుగు కలలో సింహాన్ని చూసి భయపడుతుందంటారు. కలలు పట్ల భయం, ఆనందం అనేది మానవులకు అనాదిగా ఉంది. కలలో ఏదో అంతరార్థం ఉందన్న నమ్మకం, కలల సాయంతో భవిష్యత్తుని తెలుసుకోవచ్చన్న విశ్వాసం ఎన్నో సమాజాలలో అనాదిగా చలామణిలో ఉంది. కలల్ని కేవలం భౌతికంగా, జీవశాస్త్ర దృక్పథంతో చూస్తే అవి నిద్రావస్థలో నాడీ సంకేతాల చలనాలకి ఫలితాలుగా చెప్పుకోవచ్చు. మనస్తత్వ శాస్త్రం దృష్ట్యా చూస్తే అవి ఉపచేతనలో జరిగే చలనాలకు ప్రతిబింబాలుగా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా చూస్తే దివ్య సందేశాలుగాను, భవిష్యత్తుని తెలిపే దూతలుగాను చెప్పుకోవచ్చు. ఎన్నో సంస్కృతులలో భవిష్యత్తుని సూచించే దైవం నుండి వచ్చే సందేశాలని భావిస్తుంటారు. నిద్రలో ఉపచేతనలో ఉన్నప్పుడు వచ్చిన కలలు మెలకు వచ్చాక కూడా గుర్తుంటాయి. గాఢ నిద్రలో వచ్చిన కలలు సహజంగా గుర్తుండవు. కానీ మనకొచ్చిన కలల్ని పరిశీలనాత్మకంగా విశ్లేషించుకుంటే ఏదో ఒక గొప్ప భావ వ్యక్తీకరణ కనిపిస్తుంది. అయితే వాటిని విశ్లేషించుకోవడంలోనే అసలు ఇబ్బందంతా ఉంటుంది. అందుకనే చాలా మంది కలలకు అర్థాలుండవని, ఏదో ఆలాపనతో నిద్రపోవడం వలన అలా వస్తాయని పెద్దవాళ్లు కూడా సరిపెట్టుకుంటుంటారు.
నిద్రావస్థలో స్వప్నం వచ్చే స్థితిని ఆంగ్లంలో ర్యాపిడ్ ఐ మూమెంట్ గా వ్యవహరిస్తారు. కళ్ళు ఈ అవస్థలో వేగంగా కదులుతూ ఉండడం వలన దానికి ఆ పేరు వచ్చింది. ఈ దశలోనే మనిషి కలలు కనడం జరుగుతుంది. సాధారణంగా తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంటారు. అసలు మనకు కలలు ఎక్కువగా వచ్చేది తెల్లవారుజామునే. నిద్రావస్థకు చరమదశ తెల్లవారుజాము కాబట్టి ఆ సమయంలోని కలలను గుర్తుపెట్టుకోగలిగే అవకాశం ఉంది. కొందరికి అర్ధరాత్రి 2-3 గంటల సమయంలో మెలకు వస్తే ఇక నిద్ర పట్టదు. అయినా కళ్ళు మూసుకొని పడుకోవడం వల్ల మెదడు, కళ్ళు సేద తీరుతాయి. మెలకు ఉన్నప్పటికీ కళ్ళు మూసుకొని పడుకుంటే మెదడు చేతనావస్థలో ఉండి కూడా నిద్ర ఫలితం కొంతమేర దక్కుతుంది. నిద్ర పట్టలేదు, మెలకుగానే ఉన్నామనుకున్నప్పటికీ ఆ సమయంలో కూడా చిన్న చిన్న కలలు వచ్చినా గమనించే వీలుంటుంది. సాధారణంగా కలల్లో ఆవేశం, భయం, సంతోషం లాంటి అనుకూల, ప్రతికూల భావాలు ప్రస్ఫుటమవుతాయి. యువకులు, యువతుల్లో వచ్చే కలలు సాధారణంగా ప్రేమకు సంబంధించినవే ఉంటాయి. ఆ సమయంలో వారు ఉద్వేగాన్ని అనుభవిస్తారు. కాబట్టి అలాంటి కలలు రావడానికి ఆస్కారం ఉంది. ఆడవాళ్లలో 70%, మగవారిలో 65% ఒకే రీతికి చెందిన స్వప్నాలు పదే పదే అనుభూతిలోకి రావడం జరుగుతుందని తెలుస్తోంది. చాలా భాగం కలలు నలుపు, తెలుపు రంగుల్లోనే అనుభూతికొస్తాయి. మనస్తత్వ శాస్త్రవేత్తలైన సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ జంగ్ కలలు చేతన, అంతఃచేతన అవస్థల్లోనే మధ్య సమయంలో కరణం జరుగుతుందని చెప్పడం జరిగింది. మనిషి తన జీవితంలో నిరాదరణ, తిరస్కరణ, అణచివేతకు గురైన అనుభవాలను కలల్లో సానుకూలంగా మలుచుకుంటాడని ఫిట్స్ పెరెల్ అనే శాస్త్రజ్ఞుడు చెప్పడం జరిగింది. వైద్యపరంగా చూస్తే నరాలు, నాడీమండల వ్యవస్థకు అనుగుణంగా కలలుంటాయని తేలింది. వ్యతిరేక ఆలోచన దృక్పథం కలిగి ఉన్న వారికి, నిరాశావాదులకు భయానక స్వప్నాలొస్తాయని శాస్త్రం చెబుతోంది. మన భారతీయ స్వప్న శాస్త్రం రాత్రి మొదటి జాములో కలవస్తే 1 ఏడాది కాలంలో జరుగుతుందని, రెండో జాములో కలవస్తే 6 నెలల లోపున, మూడో జాములో వస్తే 3 నెలలలోపు, 4గో జాములో కలవస్తే 15 రోజులలోపు ఆ కలలకు సంబంధించిన ఫలితాలొచ్చే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది. సూర్యోదయ సమయంలో కలవస్తే అది 10 రోజుల్లోపే జరుగుతుందంటారు. ఒకే రాత్రి మంచి కల, పీడకల రెండూ వస్తే రెండోసారి వచ్చిన కలే ఫలవంతమవుతుందని, రెండోసారి వచ్చింది పీడకల అయితే మెలకువ రాగానే మళ్లీ వెంటనే పడుకోవాలంటారు. అదే శుభ స్వప్నమైతే నిద్రపోవడం మంచిది కాదంటారు. ఇలా కలల పట్ల ఎవరికుండే నమ్మకాలు వారికున్నాయి. కానీ వచ్చిన కలలకు అర్థాలు వివరించే శక్తి మాత్రం అందరికీ లేదని చెప్పాలి. దానికి అనుభవం, ఆ వ్యక్తి తాలూకా జీవిత విశ్లేషణ అత్యంత అవసరం. కలలు డైరెక్ట్గా ఏ విషయాన్ని చెప్పవు. జీవిత సమస్యలకు అన్వయాలు మాత్రమే ఉంటాయి. అన్వయం అంటే అలా జరిగింది కాబట్టి ఇలా కల వచ్చింది అనుకోవటం, లేదా ఇలా కల వచ్చింది కనుక అలా జరగబోతోంది అని భావించటం. కల కలే, నిజం నిజమే. రెంటికి పోలిక లేదు, పొంతన లేదు. అయినప్పటికీ కలలు తేలిగ్గా తీసి అవతల పడేయాల్సిన కేటగిరీలో ఉండిపోవు. ఆధునిక పరిశోధకులు కలల అర్థాలను వెతుకుతున్నారు, అంతరార్థాలను బయటకు లాగుతున్నారు. ఎంత వెతికినా, ఎంత లాగినా కల అంతు చూడటం మనిషికి ఒక కలగానే మిగిలిపోయింది. మరి కొన్ని కలలెందుకు నిజమయ్యాయి? కొన్ని నిజాలెందుకు కలలుగా కనిపించాయి? కల నిజమవటం యాదృచ్ఛికం కావచ్చు, నిజం కల అవటం కలవరింత కావచ్చు. ఏమైనా కలలు ఇంట్రెస్టింగ్. అవి కొత్త లోకాలను చూపిస్తాయి, కొత్త ఊహల్లో తేలియాడిస్తాయి, కొత్త భయాలను సృష్టిస్తాయి, కొన్నిసార్లు ఉన్న భయాలను సైతం పోగొడతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం ఏంటంటే, తీరని కోరికలు కలలుగా వస్తాయని. వస్తాయి సరే, తీరినట్టొస్తాయా, తీరనట్టే వస్తాయా? ఎలాగైనా రావచ్చు. ఇక ఎప్పటికీ తీరనట్టు కూడా రావచ్చు. ఫ్రాయిడ్ 19వ శతాబ్దపు ఆస్ట్రియా న్యూరాలజిస్ట్, సైకో ఎనాలిసిస్కే పితామహుడు.
ఆయన కలల్ని విశ్లేషించారు. కలల కొలనులో ఈత కొట్టి లోపల ఏమున్నది పైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఫ్రాయిడ్ చెప్పేదాన్ని బట్టి కలలన్నింటినీ ఒకే మూసలో పెట్టి చూడ్డానికి వీల్లేదు. ఏ కలని ఆ కలగానే ఎనలైజ్ చేయాలి. అప్పుడు ఆ కల దేనికి సంకేతమో తెలిసే అవకాశం ఉంటుంది. ఫ్రాయిడ్ తర్వాత ఆ స్థాయిలో కలల్ని విశ్లేషించి గూఢార్థాలు కనిపెట్టిన ఆధునిక సైకాలజిస్ట్ ఇయాన్ వాలేస్. ఆయన 1,80,000 కలల్ని కాచి వడపోశారు. టాప్ 100 డ్రీమ్స్ అనే పుస్తకం రాశారు. అందులో నుంచి మళ్లీ సర్వసాధారణంగా మనకొచ్చి కొన్ని కలలను ప్రత్యేకంగా వేరు చేసి వాటికి వాలేస్ కొన్ని అర్థాలను చెప్పాడు. ఆయన కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వివరించాడు. అబ్రహాం లింకన్ తన హత్య గురించి ముందే కలగన్నాడు. ఫ్రాయిడ్కి సమకాలికుడైన మనోవైజ్ఞానికుడు కార్ల్ జంగ్ మతాన్ని, దేవుణ్ణి శాస్త్ర దృక్పథంలోంచి చూపిన ఒక మహానుభావుడు. ఆయన ప్రపంచ యుద్ధం గురించి ముందే కలగన్నాడు. అదీ నిజమైంది. ప్రిన్సెస్ డయానా తన దుర్మరణం గురించి ముందే కలగంది. తనకొచ్చిన కల నేపథ్యంగానే ఆమెకు మరణం సంభవించిందంటారు. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి ముందే కలగన్నాడు. లారీ ఫేజ్ గూగుల్ ఐడియా గురించి ముందే కలగన్నాడు. కొంతమంది అమెరికన్లు 9/11 ఘటన గురించి ముందే కలగన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శ్రీనివాస రామానుజం నామగిరి అనే దేవత ఆయన స్వప్నంలో కనిపించి గణిత సూత్రాలను ఒక తెరపై రాసి చూపించేదని ఆయనే చెప్పుకున్నారు. జరగబోయే సంఘటనల గురించి ముందే తెలుసుకుని చెప్పే శక్తి ఏదో ఉంటేనే కాని ఇది సాధ్యం కాదు. మరి అదేంటి? ఆ విధంగా ఆలోచిస్తే మనిషి ఉపచేతనలో ఉన్నప్పుడు అంతరచక్షువులకు భవిష్యత్తు సంఘటనల్ని దృశ్యరూపంగా ఆవిష్కరించే మీడియం ఏదో ఉంది. ఆ శక్తి ఏంటి? అది దైవశక్తా? అదే అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉదయిస్తుంది. అదేంటంటే భవిష్యత్తుని తెలిపే కలలు అందరికీ రావాలి కదా. కొంతమందికే ఆ కలలు ఎందుకొస్తున్నాయి? ఇంకొంచెం ముందుకు పోతే కొంతమందికి క్రియేటివ్ డ్రీమ్స్ కూడా వస్తుంటాయి. ఆ కలల ద్వారా వాళ్లు అద్భుతాలను ఆవిష్కరించిన వాళ్లున్నారు. అంతేకాదు ఎవరికీ సాధ్యం కాని విజయాలను సొంతం చేసుకున్న వారు ఉన్నారు. ఆ కోవకు చెందిన వాళ్ల గురించి తెలుసుకుంటే మనకు మరింత ఆశ్చర్యం కలుగుతుంది. ది స్ట్రేంజ్ కేస్ ఆఫ్ డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ అనే ఈ పుస్తకాన్ని రాబర్ట్ లూయిస్ స్టెవెన్సన్ తనకొచ్చిన కలల ఆధారంగానే రాశారు. అలా తొలి చిత్తు ప్రతిని కేవలం 3 రోజుల్లో ఆయన పూర్తి చేశారు. శామ్యూల్ టేలర్ కోలెరిడ్జ్ అనే ఆయన ఓపియం మత్తులో నిద్రలోకి జారి కన్న కలలోంచి గుర్తు చేసుకున్న సంఘటనల ఆధారంగా కూబ్లా ఖాన్ అనే కవితను రాశారు. జేమ్స్ కామెరూన్ జ్వరంలో ఉన్నప్పుడు వచ్చిన కథ ఆధారంగానే టెర్మినేటర్ సినిమా తీశారు. మేరీ షెల్లీ చారిత్రక నవల ఫ్రాంకెన్స్టైన్ 1816లో ఆమెకొచ్చిన ఒక కళ ఆధారంగా రూపుదిద్దుకుంది. ఆ పుస్తకం 1818లో పబ్లిష్ అయింది. 2003 జూన్ 2న స్టెఫెన్ మేయర్కొచ్చిన ఒక కళే ఆ తర్వాత ట్విలైట్ సిరీస్కి కథాంశమైంది. కళ వచ్చిన 3 నెలల్లో ఆమె తొలి పుస్తకాన్ని పూర్తి చేశారు. పీడకలల ప్రభావంతో కొంతమంది ఉద్వేగానికి లోనవుతారు. ఎక్కువ శాతం వాళ్లకున్న భావోద్వేగాలు, సంఘర్షణ, ఆందోళనల కారణంగానే పీడకలలు సంభవిస్తాయి. మనిషి మేల్కొనే సమయంపై ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపవు. ప్రతి 10 మందిలో ఒకరికి భయోత్పాతంతో కూడిన కలలు వెంటాడుతూ ఉంటాయి. నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. మెట్లపై, మేడపై నుంచి పడిపోయినట్లు, ఎవరో వెంటాడుతున్నట్లు, పక్షవాతం సోకినట్లు ఇలాంటి కలల అంతరార్థాలేంటి? వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశంపై ఒక పెద్ద పరిశోధన అవసరమవుతుంది అంటున్నారు పరిశోధకులు. కలలు ఆలోచనలకు ప్రతిరూపాలు, అందమైన ఊహలకు దృశ్య రూపాలు. కలలకు హృదయమే వేదిక, మధురమైన కలలే మనసుకి వేడుక. మదిలోని భావాలకు ప్రతి కళ అద్దం పడుతూ ఉంటుంది. అందుకే బాధగా ఉన్నప్పుడు పీడ కలలు,
సంతోషంగా ఉన్నప్పుడు ఉల్లాసభరితమైన కలలు వస్తూ ఉంటాయి. తమకొచ్చిన కలకి రాబోయే ఫలితాలను గురించి చర్చిస్తారు. అయితే ఎలాంటి కల వచ్చినా దాని గురించి ఎవరికీ చెప్పకూడదని స్వప్నశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా దైవానికి సంబంధించిన ఏ కల గురించైనా ఎవరి దగ్గర ప్రస్తావించవద్దని శాస్త్రం అంటోంది. మనసుకి ఆనందం కలిగించే కలే అయినా, ఆందోళన కలిగించే కలే అయినా మనసులోనే దాచుకోవాలని స్పష్టం చేస్తోంది. ప్రాచీన మానవుడు చేతనావస్థలో చూసిన దానికంటే స్వప్నావస్థలో చూసిన వాటినే ఎక్కువగా నమ్ముతాడు. బాబిలోనియన్లకు, ఈజిప్షియన్లకు స్వప్న మూలం బాహ్యంగా ఎక్కడో ఉంటే, ఏ దేవుడో దెయ్యమో అయితే చైనీయులకు అది మానవుని అంతరంగంలో ఉంది. భారతీయ సంప్రదాయంలో కూడా చైనాలో లాగానే స్వప్నాన్ని ఆత్మానుభవానికి సంబంధించినట్టు చెప్పినా స్వప్న మూలాల్ని గురించి మాత్రం కొన్ని విశిష్టమైన కల్పనలు చేశారు. వాళ్ల భావాలు ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రానికి చేరువగా ఉన్నాయి. ఇతరులకు సుషుప్తావస్థ, జాగ్రత్తావస్థ అనే 2 దశలు మాత్రమే ఉంటే, స్వప్న స్థితిని మన భారతీయులు ఈ రెండింటి కంటే భిన్నంగా భావించారు. చెరకుడు శారీరక దోషాలను కలలకు ఎలా దారితీస్తాయో, ఎంతటి గాఢ నిద్రలో కలలు కలిగేది, స్వప్నాలు ఎన్ని రకాలో వివరించాడు. మనస్సును ఆవహించే ఇంద్రియాలు, శరీరంపై ప్రభావం చూపే వాత, పిత, కఫ దోషాలు కలలకు ఎలా కారణమవుతాయో చెరకుడు స్పష్టంగా చెప్పాడు. సూక్ష్మ నిద్రలో మనిషి కలలు కంటాడని చెరకుడు చెప్పిన అంశం ఈనాటి రెమ్ సిద్ధాంతానికి దగ్గరగా ఉంది. ఈ రకంగా స్వప్నకాలంలోనూ వాస్తవంలోనూ మనిషి జీవితానుభవాలతో వాటికి ఉన్న సంబంధాన్ని చర్చించిన వారంతా స్వప్నాలను సాధారణ స్వప్నాలు, అసాధారణ స్వప్నాలుగా వర్గీకరించారు. ఒక మనిషి దైనందిన జీవితంలోని వాస్తవానుభవాలు ప్రాతిపదికగా వచ్చే స్వప్నాలని మనోవిజ్ఞాన శాస్త్రం అద్భుతంగా వివరించగలుగుతోంది. విక్టోరియా ఓడ 4 నెలల తర్వాత మునిగిపోతుందనో, జిమ్మీ కార్టర్ మరో 2 రోజుల్లో హత్య చేయబడతాడనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాకో మీకో కల వచ్చిందనుకోండి. వాటితో మనసా వాచా కర్మణ ఎలాంటి అనుబంధం లేకపోయినా అటువంటి సంఘటనలు కలలో కనిపించిన రీతిలో పొల్లుపోకుండా తరువాత జరిగాయనుకోండి. వీటిని శాస్త్రీయంగా ఖండించడానికి గాని సమర్థించడానికి గాని ఇప్పటి శాస్త్ర పరిధి చాలదు. అలాగని వీటిని పూర్తిగా కొట్టిపారేయడం కూడా శాస్త్రీయం కాదు. కాబట్టి ఇటువంటి వాటిని పరిశోధించేందుకు అధిభౌతిక మనోవిజ్ఞాన శాస్త్రం, పారాసైకాలజీ అనే శాఖని ఆశ్రయించి ఆ ప్రయోగాలతో తెలుసుకోవడం తప్ప ప్రస్తుతానికి ఎటువంటి మార్గం లేదనేది స్పష్టంగా చెప్పొచ్చు. సృష్టిలో ప్రతి కణం, ప్రతి జీవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి జీవిస్తుంది. ఒకదాన్ని విడిచి మరొకటి ఉండదు. అదే మాదిరిగా మరణం, ఆత్మ, జన్మ, పునర్జన్మలు, ఆ నేపథ్యంలోనే స్వప్నం అనే అంశం కూడా చోటు దక్కించుకుంది. కలలో చూసింది, అనుభవించింది ఇంచుమించు స్పృహలో ఉన్నప్పుడు అనుభవించినట్టే అనిపిస్తుంది. ఇంద్రియాతీతంగా అనుభవించింది ఇంద్రియాలను అనుభవించినట్టు ఎలా అనిపిస్తుందనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. మనలో సూక్ష్మదేహం మెదడనే యాంటీనా ద్వారా న్యూరాన్స్ ప్రేరేపణతో భవిష్యత్తు సంఘటనలను దేవదూతలు లేదా పితృదేవతలు ఆ వ్యక్తులకు ముందే తెలియజేస్తాయి. మనకు తెలియకుండా మనల్ని ప్రేమించే అతీంద్రియ శక్తులు మనతోనే ఉంటాయనేది కొంతమంది అభిప్రాయం. మరికొంతమంది వాదన ప్రకారం చూస్తే దైవశక్తి, సదాచారం, మంచి ప్రవర్తన, పరోపకార బుద్ధి ఉన్నవాళ్లకు అద్భుతమైన మానసిక శక్తుల్ని కలిగుంటారని స్వప్న శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ శక్తుల ద్వారా మంచి వ్యక్తిత్వం గల వాళ్లకి వచ్చే కలలు నిజమవుతాయి. కలలు భవిష్యత్తుని కూడా సూచిస్తాయి. సమస్యల పరిష్కారానికి ప్రకృతే మార్గం చూపిస్తుందంటారు. ఇలా ఎన్నో విశ్లేషణలు మనకు కనిపిస్తాయి. కానీ ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అర్థం కాని సమస్య
డ్రీమ్ వెనుక దాగిన సీక్రెట్ ఏమిటనేది. భవిష్యత్తులో స్వప్నం లోతుల్లోకి వెళ్లి స్వప్నాల మాయా నగరంలోని మర్మాలను వెలికి తీయాలని ఆశిద్దాం. ప్రపంచాన్ని జాగృతి చేసేంత శక్తి కళలకు ఉందని పరిశోధకులు చెప్తున్నారు. ఈ జన్మలో మనిషి సాధన కారణంగా కళలు రావటం రాకపోవటం జరుగుతుందంటారు ఆధ్యాత్మికవేత్తలు. కొంతమందికి కళలు వాటి అంతరార్థాల గురించి చెప్పినా ట్రాష్ అని కొట్టిపారేస్తూ ఉంటారు. ఏది ఏమైనా అనుభవానికి మించిన గురువు మరొకరు ఉండరు అనేది వాస్తవం. మరో స్వరహస్యంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.